విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఏ సమయంలో ఎక్కడ ట్రాఫిక్ ఉంది అని తెలుసుకుని అందుకు అనుగుణంగా విధుల్లో ఉన్న సిబ్బందికి ఆదేశాలు ఇచ్చేలా ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లకు డ్రోన్లపై శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ ముక్కంటి అందిస్తారు. పోలీస్ అంటే లాఠీ పట్టుకొని శాంతి భద్రతలు నిర్వహించడం అనేది ఒకప్పటి పోలీసు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని పోలీస్ సేవలు అందించడంలో విజయవాడ పోలీసులకి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం రాష్ట్రమంతా ఎక్కడ విన్నా డ్రోన్ టెక్నాలజీ. అయితే ఈ డ్రోన్లు ఎవరు ఉపయోగించాలంటే కేవలం మెన్ పోలీసే అనేది కాదు. విజయవాడలో ప్రత్యేకంగా గతంలో ఎక్కడూ లేని విధంగా ఉమెన్ పోలీసులు డ్రోన్ ఆపరేటింగ్కి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మహిళా పోలీసులు డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనతో ఏదైతే విజయవాడ ఉమెన్ పోలీసులు ఉన్నారో వారు డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఒక్కసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంది. ఏంటి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఒక కొత్తగా ఇప్పుడు ఒక విప్లవం సృష్టిస్తూ ఉంది. ఈ డ్రోన్ని ఎలా ఉపయోగిస్తున్నారు మీ పోలీస్ శాఖలు? ట్రాఫిక్ మానిటరింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నాను సార్. బందోబస్తులు ఏదైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళి డ్రోన్ అనేది ఫ్లై చేస్తున్నాము. ఈవిటీజింగ్ జరిగే ప్లేసెస్ అంటే ఈవినింగ్ కాలేజ్ అయిపోయే టైంలో కాలేజ్ ప్లేసెస్లోకి వెళ్ళి ఈవిటీజింగ్ జరగకుండా కూడా చూడడానికి ఈ డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ మానిటరింగ్ అనేది ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తూ ఉంటారు. మేము లైవ్ అనేది డ్రోన్ ఫీల్డ్లోకి వెళ్ళి డ్రోన్ ఎగరేసిన తర్వాత ఇక్కడ లైవ్ అనేది కమాండ్ కంట్రోల్లో ఇస్తాము. ఆ ఇచ్చిన లైవ్లో అక్కడ ఏదైనా ట్రాఫిక్ ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా వస్తే కనుక ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి సెట్లో కన్సల్ట్ సిఏ గారికి తెలియజేస్తారనమాట. వెంటనే వెళ్ళి ట్రాఫిక్ అనేది క్లియర్ చేసుకోవడానికి ఈ డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది. పోలీసు విధుల్లో మీరు చేరినప్పుడు జనరల్గా పోలీస్ డ్యూటీ అంటే ఏముంటుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎలాగా అందిపుచ్చుకుంటున్నారు టెక్నాలజీ? మేము సర్వీస్లోకి వచ్చినప్పుడు పోలీస్ ఉద్యోగాలు అంటే బయట బందోబస్తులు చేయడము, స్టేషన్లో సెంట్రీ డ్యూటీసు ఇలా ఉండేవి సార్. 10 years నుంచి మేము ఆ ఉద్యోగమే చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఏపీలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సిపి సార్ ప్రోత్సాహంతో రాజశేఖర్ బాబు సారు చూపించిన టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్తో మొదటిసారిగా విజయవాడ ఉమెన్ పోలీస్ అనేవాళ్ళు మొదటిసారిగా డ్రోన్ ఫ్లై చేస్తున్నాం. డ్రోన్ ఇప్పటి వరకు అందరూ జెంట్స్ ఫ్లై చేయడం ఇలాగే చూసాము టెక్నాలజీ పరంగా, కానీ మొట్టమొదటిసారి ఉమెన్ పోలీస్ అనేవాళ్ళు మేము డ్రోన్ ఫ్లై చేస్తున్నాము. మేము చేసిన ఇంతకుముందు ఉద్యోగంతో పాటు ఇప్పుడు ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే ఎట్లా దీనికి అడిషనల్ స్కిల్ ఏమైనా అవసరం? సహజంగా ఈ డ్రోన్లు కెమెరాలు అంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మీకు ఈ డ్రోన్ టెక్నాలజీని ఎలా అలవర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? నేర్చుకునేటప్పుడు ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఇందులో డీప్గా నేర్చుకునే కొంది మీరు ఫ్లై చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా? టెక్నాలజీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే సార్, దేనికైనా ఏ ఉద్యోగమైనా మనం చేయాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. టెక్నాలజీ గురించి కొంచెం తెలిస్తే మనం ఆటోమేటిక్గా సీసీ కెమెరా వెరిఫికేషను దాని మీద కొంచెం అవగాహన ఉండి డ్రోన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో మనం వస్తే ఆటోమేటిక్గా నేర్చుకుంటాము. మేము డ్రోన్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎలా అంటే అది చాలా కాస్ట్లీ కదా, ఎలా మేము ఫ్లై చేసేప్పుడు ఏమైనా అవుతుందేమో అనే కొంచెం భయం ఉండేది. బట్ మేము ఫ్లై చేయడం నేర్చుకున్న తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్న తర్వాత మేము డ్రోన్ ఫ్లై చేస్తుంటే ఓకే మేము ఉమెన్ పోలీస్ వాళ్ళం, మేము డ్రోన్ ఫ్లై చేస్తున్నాం అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే చాలా ఏకాగ్రత అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రోన్ ఎగిరివేసేటప్పుడు దాని హైట్ కానీ దాని యొక్క మూమెంట్ కానీ చాలా జాగ్రత్తగా చూడాలంటారు. ఎట్లా అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటారు? డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు మీరు అన్నట్టు చాలా ఏకాగ్రత అవసరము. ఎందుకంటే డ్రోన్ మనం ఫ్లై చేస్తాము, ఎయిర్లోకి ఫ్లై చేసిన తర్వాత దాని మూమెంట్ అంతా మనము ఆర్సీలో ఆపరేట్ చేస్తూ ఉంటాము. దీన్ని మనం ఫ్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చిన డ్రోన్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదే అబ్జెక్షన్స్, వైర్స్, ట్రీస్ అవి ఉంటే మనకు అలర్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ ఆ అలర్ట్మెంట్ని మనం గ్రహించి ముందుగా డ్రోన్ ఎటైనా వెళ్ళిపోతున్నా ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు అది అలర్ట్ ఇస్తున్న దాన్ని బట్టి మనం ఏకాగ్రతతో దాన్ని ఆపరేట్ చేసుకొని ముందుకి వెనక్కి లెఫ్ట్ రైట్ చూసుకొని దాన్ని ఆపరేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అంటే వేలాది మంది పోలీసులు ఉన్నారు, కానీ ఒక డ్రోన్ ద్వారా మీరు డ్రోన్ ఫ్లై చేసి అబ్జర్వ్ చేసేయటం వల్ల చాలా పోలీస్ మ్యాన్ పవర్ తగ్గుతుంది అంటారు. అది ఎలా?
సార్ పోలీస్ మ్యాన్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన మా సిపి గారు రాజశేఖర్ బాబు గారికి అండ్ అడ్మిన్ డీసీపీ మేడం గౌతమి మేడం గారికి, మాకు ట్రైనింగ్ చేసిన కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఉమెన్ డ్రోన్ పైలట్ ఆఫీసర్స్గా తీర్చిదిద్దిన ఆఫీసర్స్ అందరికీ మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఈ డ్రోన్ వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెన్ పవర్ అనేది చాలా కావాల్సిన అవసరం. ఆ మెన్ పవర్ని లేరు అని మా సిపి గారు గ్రహించి డ్రోన్ ద్వారా ఎలాగా మెన్ పవర్ని రిడ్యూస్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఎక్కడైనా నాటు సారా కానీ అలాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఒక కొండ ప్రాంతం, ఆ కొండ ప్రాంతంకి ఒక కానిస్టేబుల్ కానీ ఒక మెన్ కానీ 10-15 మంది కింద నుంచి పైదాకా వెళ్ళి అది ఎక్కడ జరుగుతుంది అని ఎతికి పట్టుకొని చేసేదానికి ఒక 2-3 రోజులు టాస్క్ అవుతుంది. బట్ ఒక డ్రోన్ పైలట్ ఆఫీసరు ఫీల్డ్లో అక్కడ నుంచొని కొండ మొత్తాన్ని రక్కీ చేసి ఎక్కడ ఏమి జరుగుతుందని ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక లొకేషన్ ట్రేస్ చేసుకొని ఆ లొకేషన్ ట్రేస్ చేసేయడం వల్ల మెన్ పవర్ అనేది 15 మంది చేసే ఉద్యోగం ఒక డ్రోన్ చేస్తుంది. దానివల్ల తర్వాత రోజు అది ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని నెక్స్ట్ డే ఆ లోకల్ పోలీస్ ఆఫీసర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా వితిన్ 10 మంది 20 మంది చేసే ఉద్యోగాన్ని ఒక 3-4తో సాల్వ్ అయిపోతుంది. అండ్ ఈ డ్రోన్ వచ్చిన తర్వాత ఫ్లడ్స్ అప్పుడు చాలా ఉపయోగపడింది. ఫ్లడ్ వచ్చినప్పుడు మనం వెళ్ళలేని పరిస్థితి, సాయం చేయగలం, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వెళ్ళలేని పరిస్థితి. ఆ సమయంలో డ్రోన్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడ బాగా సెన్సిటివ్గా ఉంది, ఏ ఏరియాలో పబ్లిక్ నీడ్స్ ఉన్నాయి గ్రహించి ఆ ఏరియా ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో మెన్ డిప్లాయ్మెంట్ చేయడానికి మా సిపి గారు చాలా బాగా చేశారు సార్. అండ్ రీసెంట్గా దసరా బందోబస్తు జరిగింది, చాలామంది మెన్ వచ్చారు. బట్ ఎప్పుడు మెన్ పవర్ కావాలి ఈ డ్రోన్ ద్వారా, ఎక్కడెక్కడ రద్దీగా ఉంది, ఏ కంపార్ట్మెంట్లో ఎప్పుడు ఎక్కడ ఎక్కువ కంజక్షన్ జరుగుతుంది, ఆ కంజక్షన్ ప్లేస్లో మెన్ డిప్లాయ్ చేసుకోవడం ద్వారా మనకి లిమిటెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్స్తో ఎక్కువ పని జరుగుతుంది సార్. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడలో ఇరుకైన రహదారులు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ మీద ప్రధాన ఫోకస్ పెట్టారు. అంటే మీరు డ్రోన్లు ఏ ప్లేసులలో చేస్తూ ఉంటారు? ఆ పీక్ టైము, ప్రైమ్ టైం ఉంటుంది. ఎక్కడైతే రద్దీ ఉందో దాన్ని ఎలా కాషన్ చేస్తున్నారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు వారధి దగ్గర ఉంది సార్. వారధి దగ్గర ఉంటే ఎవ్రీడే వెహికల్ బ్రేక్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా బ్రేక్ డౌన్ అయినప్పుడు మన వాళ్ళు ఎవరన్నా మెన్ వచ్చి మన ట్రాఫిక్ వాళ్ళకి ఎవరికైనా ఇంటిమేట్ చేస్తేనే వారధి మధ్యలో బ్రేక్ డౌన్ అని తెలుస్తుంది. అలా కాకుండా ఇలా డ్రోన్ ఫ్లై చేయడం వల్ల మార్నింగ్ 9 నుంచి 11-11:30 వరకు డ్రోన్ అనేది ఫ్లై చేస్తున్నాం సార్. ఆ టైంలోనే పీక్ అవర్స్ కాబట్టి ట్రాఫిక్ ఏదైనా ఆగినా కంజెషన్ అనేది అప్పుడే జరుగుతుంది. ఈ టైంలో డ్రోన్ ఫ్లై చేయడం వల్ల ట్రాఫిక్ ఏదైనా ఆగిపోయినా, వెహికల్ బ్రేక్ డౌన్ అయినా మనం వెంటనే చూసుకుని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజేయడం వల్ల వెంటనే ఆ లారీని అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇలా ట్రాఫిక్ అనేది ఫ్రీ చేసుకుంటున్నాం సార్. ఇంకేమన్నా ఉందా? అది చెప్పండి. ఈ డ్రోన్స్ ద్వారా కాలేజెస్ దగ్గర ఫ్లై చేసి ఇప్పుడు బేసిక్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కాలేజ్ దగ్గర ఈవి టీజింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ డ్రోన్ని మనం కాలేజెస్ దగ్గర కూడా ఫ్లై చేసి ఈవి టీజింగ్స్ జరిగే ప్లేసెస్కి ఫ్లై చేసి అక్కడ ఏదైనా ఈవి టీజింగ్ జరగడం, ఉమెన్ ఏదైనా ఇబ్బంది పడుతున్నా ఇలాంటి ప్లేసెస్కి పోలీస్ వాళ్ళని పంపించి కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. అనేది మన నందిగామ అటు చిలకల్లు అటు ఏరియాస్లో శాండ్ డంపింగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ డంపింగ్ ఏరియాస్లో ఇల్లీగల్గా ఎక్కడైనా డంప్ చేసి ఉంచుకుంటున్నారా అన్న వాటిని కనుక్కోవడానికి ఒక్కొక్క స్టేషన్ నుంచి ఒక్కొక్క డిప్లాయ్మెంట్ స్టాఫ్ని ఇచ్చుకున్నారు. ఆ టైంలో లేట్ అవుతున్న ప్రాసెస్ని డ్రోన్ ఫ్లై చేసి ఎక్కడెక్కడ ఇల్లీగల్ డంపింగ్ ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసుకొని వితిన్ ఏ డే ఆ ఇల్లీగల్ డంపింగ్ అన్నిటినీ క్లియర్ చేసాం సార్. డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల అక్కడ జరుగుతుంది, కమాండ్ కంట్రోల్లో మానిటరింగ్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా లెస్ టైం ట్రావెలింగ్ లేదు, టైం అనేది రెడ్యూస్ టైంలో వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం రెక్టిఫై చేసేస్తాం సార్ ప్రాబ్లమ్స్ని. ఇందులో టెక్నాలజీ ప్రకారం చూస్తే ఎంత కెమెరా క్వాలిటీ ఉంటుంది, అందులో డేటా ఎంత స్టోరేజ్ ఉంటుంది, అలాంటివి? మనకి దీంట్లో డేటా స్టోరేజ్ లైవ్ అనేది మనము డైరెక్ట్గా ఇవ్వచ్చు సార్. మన ఎస్టీ కార్డ్ పవర్ని బట్టి మనం స్టోరేజ్ చేసుకుంటాము. డ్రోన్ టెక్నాలజీని బట్టి అంటే ఇది మనకి 500 మీటర్స్ వరకు అప్ లెగుస్తాము, 2 km 3 km వరకు డ్రోన్ పంపించుకుంటాం సార్. సార్ ఈ అవకాశం మా విజయవాడలో ఉమెన్ పోలీస్ వారు ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడానికి కారణమైన మా సిపి సార్ రాజశేఖర్ బాబు సార్కి, గౌతమి మేడం డీసీపీ గౌతమి మేడం గారికి, కమాండ్ కంట్రోల్ సిఏ హనీష్ సిఏ సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. ఏదైతే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పోలీసులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకి ఎలాంటి సేవలు అవసరమైనా కూడా ఉపయోగిస్తున్నారు. అంటే గతంలో మ్యాన్ పవర్ చాలా అవసరం ఉండేది. ఈ టెక్నాలజీ ద్వారా మ్యాన్ పవర్ తగ్గించుకోవడంతో పాటు అతి త్వరగా వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవడానికైతే ఈ డ్రోన్స్ టెక్నాలజీ అయితే బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలే కావచ్చు, విపత్తులే కావచ్చు, ఆపద సమయాలే కావచ్చు, ఎలాంటి సమయమైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ డ్రోన్ ద్వారా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే మెన్ డ్రోన్ ఆపరేటర్లతో పాటు ఏదైతే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉమెన్ పోలీసుల్ని దాదాపు 70 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి డ్రోన్ ఆపరేటింగ్ నేర్పారు. భవిష్యత్తులో వీళ్ళని 500 మంది ఉమెన్ పోలీసుల్ని డ్రోన్ టెక్నాలజిస్టులుగా తయారు చేయాలని అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ భావిస్తున్నారు. మొత్తానికైతే విజయవాడ ఉమెన్ పోలీసులు అయితే మనం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. మరి మన చలపతితో ముక్కంటి ACT న్యూస్ విజయవాడ.